నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సిట్ అంటే వైసీపీకి అంత భయం ఎందుకు? తిరుపతిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేవి చౌక్ లో ఘనంగా 108 దంపతుల పూజలు. మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనాలు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మహిళలను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు. చైర్పర్సన్ కమ్ 4th అడిషనల్ జిల్లా జడ్జి సత్యవతి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు వేసిన సిట్ అంటే వైకాపా నాయకులకు భయం ఎందుకని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. శనివారం ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. విమాన సర్వీసులను ప్రయాణికులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయం బయట మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను వైకాపా అధినేత జగన్ స్వాగతిస్తారని అనుకుంటే అవమానపరిచేలా సిట్ లేదు బిట్ లేదని పలుచన చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మరోపక్క విమానయాన రంగంలో దేశంలో మన రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమానాలు పెంచే ఆలోచనలు ఉన్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమానాలను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో విమానాశ్రయాల సంఖ్యను 74 నుంచి 157కు పెంచారన్నారు. ఇక్కడి నుంచి ముంబై, కోయంబత్తూరు, షిరిడి, కోల్కతాకు నేరుగా విమానాలను నడిపేందుకు మాట్లాడుతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలోనూ విమానాశ్రయాల నిర్మాణానికి కసరత్తులు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఢిల్లీకి విమాన సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ అందజేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఆదివారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. 108 మంది దంపతుల పూజలతో అమ్మవారి మండపం కిటకిటలాడింది. ప్రతిష్టాత్మక దేవి చౌక్లో 91వ సంవత్సరం దేవీ నవరాత్రి వేడుకలు శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల విందుగా జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. 4వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దేవి చౌక్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒకవైపు ఎటు చూసినా భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం 108 దంపతుల పూజలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే 108 దంపతుల పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. పలువురు నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు దేవి చౌక్లో అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఈ 10 రోజుల పాటు పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణవే నమ 3 సార్లు పూజగా చేయగలిగేసుకోండి. కృష్ణక్రమాయ వామనాయ నమః, దామోదరాయ నమః, సింహాయ నమః, అచ్యుతాయ నమః, జలాం లాభస్తేషాంజేశ్వరాభ్యాం నమః, వాణీయంజలిభాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతా రాజమహేంద్రం దేవి చౌక్లో ఘనంగా ప్రారంభమైనండి. ఈరోజు 4వ రోజు అమ్మవారి మహాలక్ష్మీదేవి అలంకారంతో విరాజిల్లుతున్నారు. ఉదయం నుంచి కూడా అమ్మవారికి నిత్యార్చనలు జరిగినవి. అలాగే ప్రత్యేకించి ఈరోజు దంపతియుక్త అర్చనలు. మామూలుగా సాధారణంగా 108 దంపతులని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ సంవత్సరం 400 పైగా దంపతులు ఇచ్చేసి పూజలకు పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే మనం ఆ అమ్మవారిని కీర్తించి పూజించి ధరిస్తామో వారందరికీ కూడా ఈ మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యం కలుగజేస్తారు. కాబట్టి ఈరోజు ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మహాలక్ష్మి లేనిదే మనం ఏ పని చేయలేం. కాబట్టి ఈరోజు ఎవరైతే మనం అమ్మవారిని అర్చించుకుంటామో పూజించుకుంటామో అష్టైశ్వర్యములు కలిగి లక్ష్మీ కటాక్షంతో విరాజిల్లుతారు. అలాగే ఈ శరన్నవరాత్రిలో అమ్మవారిని సేవించే వారికి సంతోషము, ఆనందము, శుభదాయకములు కలుగుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక సమిష్టిగూడెం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన పనులను కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనులు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. గత మాసంలో ప్రతిపాదించిన పనులు ఏ మేరకు అయ్యాయి, రాబోయే మాసంలో ఏ పనులను చేపట్టాలనే లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళికతో లక్ష్య సాధన చేయాలన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, సంక్షేమ పథకాలు, వివిధ రకాల పింఛన్లు పంపిణీపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనందరిపై ఉందన్నారు. నియోజకవర్గంలో రహదారులు, డ్రైన్స్ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రతిపాదన రూపొందించడం జరిగిందన్నారు. వేసిన రహదారులు పాడవకుండా డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కానుపోయిన ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూరిబాబు, ఎంపీడీఓ పి శామ్యూల్, తహసీల్దార్ బి నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి వెంటనే సానుకూల పరిచి జూలై నెలలో సంభవించినటువంటి ఎర్రకాలం వరదల వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ ఇబ్బంది పడినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా వెంటనే ఆ ఇన్పుట్ సబ్సిడీ లభించే ఏర్పాటుని ఖచ్చితంగా చేస్తాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు అధికారులు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత. ఎన్ఆర్జీ తరఫున మనం కొంత ఫండ్ తీసుకురావడం జరిగింది అధికారులకు వచ్చిన వెంటనే. దాని తాలూకా డిఈ గారు ఎక్కడ ఉన్నారు, పంచాయతీరాజ్ డిఈ గారు, దాని తాలూకా ప్రోగ్రెస్ ఏ రకంగా ఉందో కూడా కొంచెం మీరు చాలా రోజుల ముందే జాయిన్ అయ్యారు కనుక ప్రోగ్రెస్ కొంచెం వేగవంతం చేసే విధంగా ఎక్కడైనా కాంట్రాక్టర్ గారిని సరిగ్గా చేయలేకపోతున్నట్లయితే దానికి మనం ప్రత్యామ్నాయం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి. ఒకే సమయంలో అది వేగవంతంగా జరగడం అనేటువంటి కార్యక్రమంతో పాటు నాణ్యత లోపించకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్పర్సన్ కమ్ తణుకు 4th అడిషనల్ జిల్లా జడ్జి డి సత్యవతి అన్నారు. ఏబిఎన్ పిఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కమిషన్ మహిళల కోసం న్యాయ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ మహిళలు గృహహింసకు గురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోలీస్ అధికారులకు గాని సర్వీస్ ప్రొవైడర్, మెజిస్ట్రేట్ను సంప్రదించవచ్చునని తెలిపారు. మహిళలు వరకట్న వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్లో, క్రిమినల్ కోర్టులో కూడా కేసు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మహిళల పట్ల క్రూరత్వంగా ప్రవర్తిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా కూడా విధించబడుతుందని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. మహిళల పట్ల క్రూరత్వం, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఆపేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ జీవీఎల్ సరస్వతి మాట్లాడుతూ మహిళల అత్యాచారాల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరగకుండా అరికట్టే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. కొవ్వూరు ఆర్డీఓ డాక్టర్ రాణి సుస్మిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి సాయికృష్ణ, 2nd అడిషనల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె నాగలక్ష్మి, కొవ్వూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై చలపతిరావు, అడ్వకేట్లు ఎం శ్రీవల్లి, దేవరపల్లి ఇన్స్పెక్టర్ డి నాగేశ్వరరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. చెప్పారు కదా సార్, ఎన్సీడబ్ల్యూ అని జాతీయ మహిళా కమిషన్ అని ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మీ ముందు చెప్పి మీరు సొసైటీని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడతారని మీకు చెప్తున్నాం. అవునా? అలానే ఇప్పుడు మీ దగ్గరికి మీ ముందుకు వచ్చిన ఒక ప్రెసెంట్ అంశం ఏంటంటే మహిళల పట్ల వివక్షత. అవునా? ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు కాదు. కాకపోతే ఇప్పుడు కొంచెం రివర్స్ అవుతున్నాం అనుకోండి. అవునా? రివర్స్ అవుతుందా? ఇప్పుడు మనం అసలు వాస్తవంగా మహిళల పట్ల వివక్షత కాదు, పురుషుల పట్ల వివక్షత అనేది పెట్టాలి. అవునా? కానీ ఇంకా అప్డేట్ అవ్వలేదు, లా అప్డేట్ అవ్వలేదు అన్నమాట. సో అందుకని మనకి చట్టాన్ని ఇచ్చింది వాడుకోమని ఇస్తారు కానీ ఆయుధంలాగా చేయమని. అంటే చట్టాన్ని మనం ఒక షీల్డ్ లాగా వాడుకోవాలి కానీ, అంటే ఏదైనా మనకు అన్యాయం జరిగితే
దాన్ని ఒక షీల్డ్ అంటే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా వాడుకోవాలి, కానీ దాన్ని ఒక కత్తిలాగా తీసుకొని పొడిచేయకూడదు ఎదుటివాళ్ళు అన్యాయం. అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఎక్కువ మంది ఈ చట్టాన్ని ఎలా చేస్తున్నారంటే కత్తిలాగా తీసుకొని వచ్చేస్తున్నారు. వాస్తవం చెప్పాలి, అప్పుడు ఏమైపోయింది, ఫ్యూచర్ లో ఏ చట్టం వచ్చిందంటే పురుషుల వివక్షత చట్టాలు వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకు వచ్చేస్తాయి కత్తులు. అవునా? ఎవరు ఆ కత్తులు మనంతటా మనమే వాళ్ళ చేతికి ఇచ్చేసాం అన్నమాట. మహిళలు భర్తల నుంచి నిరాధారణకు గురి అయితే కనుక కోర్టు ద్వారా వాళ్ళకు కావాల్సిన భరణం అంటే వాళ్ళకు కావాల్సిన ముఖ్యమైన ఫుడ్, బట్టలు, ఇతర కావాల్సిన అవసరాలు కావాల్సిన దాని గురించి భర్త నిరాకరించి అవన్నీ మీకు సమకూర్చకపోతే భర్త మిమ్మల్ని వదిలివేసి అతని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే అతని మీద మీరు భరణం నిమిత్తం మీరు ఏ కోర్టు పరిధిలో ఉంటే కనుక ఆ కోర్టులో మీరు కేసు వేసుకొని అతని ద్వారా మీరు నెల నెల భరణాలు పొందవచ్చు. అలాగే మహిళలే కాకుండా వాళ్ళకు సంబంధించిన మైనర్ పిల్లలు ఉన్నా సరే వాళ్ళు కూడా తండ్రి దగ్గర నుంచి భరణాలు కోరే హక్కు ఉంటుంది. కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకర్లు మొదటి త్రైమాసికంలో అన్ని విభాగాలలో సాధించిన మొత్తం వృద్ధి బాగుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బ్యాంకర్లు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఫారం ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ప్రోత్సాహం అందించాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ముఖ్యమంత్రి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఆ క్రమంలో యువతకు స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలు ఇచ్చేందుకు సరళీకృతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఆక్వాకల్చర్ అనుబంధంగా యూనిట్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం యూనిట్స్ గ్రౌండింగ్ చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్స్ గ్రౌండింగ్ విషయంలో వాల్యూ ఎడిషన్ కి తోడ్పాటు అందించే దిశగా ఉండాలన్నారు. జిల్లాలో 1,00,000 మంది రైతులకు సీసీఆర్సీ కార్డుదారులను జారీ చేశామని, ఆ మేరకు రుణాలు ఇచ్చేందుకు చర్యలను తీసుకోవాలని తెలిపారు. భూ యజమానులకు ఇచ్చే రుణాలను సాగు రుణాలుగా ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, ఆర్బీఐ ప్రతినిధి నాగప్రవీణ్, ఎల్డీఎం డివివి ప్రసాద్, బ్యాంకర్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ పథకాలు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు వచ్చాయని మనకు తెలిసింది. ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అల్టిమేట్గా మన లక్ష్యం బ్యాంకింగ్ వ్యవస్థ పేద ప్రజలకు అందుబాటులోకి రావాలి అనేటువంటి, బ్యాంకుకి వెళ్ళాలన్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో పాల్గొనాలన్నా సాధారణ వ్యక్తులకి అదొక పెద్ద ప్రధానంగా ఉండేది. ఇవాళ అలా కాకుండా ఒక గ్రామీణ మహిళ బ్యాంకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించుకోగలిగేటువంటి పరిస్థితి. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు. దాంతోపాటు మీరు కూడా సెన్సిటైజ్ అయ్యారు. బాగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు కూడా సెన్సిటైజేషన్ చాలా బాగా జరిగింది. స్థానిక వీవర్స్ కాలనీ దుర్గా సెంటర్లో కనకదుర్గ సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని ప్రతిష్ఠించిన మండపం వద్ద జరిగిన కుంకుమ పూజల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంకుమ పూజలకు మంచి స్పందన వచ్చింది. ఆలయం ఆవరణ మొత్తం భక్తులతో కిటకిటలాడింది. ఈ నెల 12వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. కంటిపూడి శ్రీనివాస్ పద్మావతి, దుద్దిపూడి శ్రీనివాస్ పద్మావతి, జొన్నాడ వీరవెంకట సుబ్బారావు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ జవ్వాది మురళీకృష్ణ, గంధం భైరవస్వామి,
ఆకుల రాజు, జొన్నాడ దుర్గ, పినిశెట్టి సుబ్బరాజు, సత్తి సత్యనారాయణ, కాలెపు రవిరాయుడు, మార్నడి బాల, సుభాషిణి, పద్మావతి, దేవి, రాజీ, వి భీమశంకర్, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క మూలావతారం కాబట్టి లలితాత్రిపుర సుందరి దేవుని ఒక రోజు భక్తిలో కొలుచుకుంటూ పౌర్ణమాసం సందర్భంగా ఇవాళ అమ్మవారికి దంపతి పూజలు అనగా 108 దంపతులు కుంకుమార్చన పూజా కార్యక్రమంలో భాగంగా ఇవాళ దంపతులందరూ కూడా ఇక్కడ చేకూరి చక్కటి పూజా కార్యక్రమాన్ని ఆచరిస్తూ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విధిగా పాల్గొన్నారు. అలాగే అమ్మవారి యొక్క ప్రతిమలు, అమ్మవారి పూజా కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రి, అలాగే కుంకుమ ఇత్యాది అన్ని కూడా భక్తులు సమకూరుస్తున్నారు. అలాగే కొన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. స్థానిక జేఎన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాలు అమ్మవారి వేదమంత్రాలతో మాన్మోగుతున్నాయి. పలువురు నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం రోడ్డు విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతోంది. రాష్ట్ర మాజీ మంత్రి చెక్కంపూడి రామ్మోహన్ రావు దివ్య ఆశీస్సులతో గత 25 సంవత్సరాలు స్వర్ణదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయం ఆవరణలో గాయత్రి నృత్య కళానికేతన్ వారిచే నిర్వహించిన భరతనాట్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిరోజు అమ్మవారికి ఉదయం, సాయంత్రం కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రేలంగి శ్రీను, రంగా, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరి లక్ష్మణ్, పి రాము తదితర కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షణ చేస్తున్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్థానిక మోరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ప్రదర్శించిన బుర్ర కథ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు మాట్లాడుతూ ఈ ఏడాది విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 34వ సంవత్సరం దసరా నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆలయం వద్ద 3 వైపులా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, అమ్మవారి బొమ్మలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాత్రయ్యేసరికి భక్తులకు కన్నుల విందు చేస్తున్నాయి. బుర్ర కథ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దయ, కరుణ, కృపా కటాక్షాలు భక్తులందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అమ్మవారికి ప్రారంభించుకున్నాం. అట్లాగే ఇప్పుడు అయ్యవారు అంటే పరమేశ్వరుడు సదాశివ విశ్వవిశ్వంభరారూపాయ గంగాధర మహేశ్వరాయ శ్రీ ధైర్యానికి మారు పేరు మా వంశం. మీ వంశం? మా వంశం పుట్ట మా తాత. మీ తాత పులిగోర్లు పీకేశాడు. పులిగోర్లు పీకేశారు? ఏ పులి? ఏ పులి? మొన్న వచ్చింది చెత్తపులి. అదే ఇక్కడ చిన్న దివంచనంలో. అయ్యో మా తాత దివంచనంలో కనిపించిందా? కనిపించింది. అక్కడ తలాగా శ్రీరాంపురం వచ్చేసిందా? వచ్చేసింది. అక్కడ తలా బుర్రంకి వెళ్ళిందా? వెళ్ళింది. అక్కడ తలాగా రావులపాలెం బ్రిడ్జి కిందకి వెళ్ళిందా? వెళ్ళింది. అక్కడికి వెళ్ళారు మా తాత. అంతే పులి కనిపించలేదు. మీ తాతగారు చూసి పులి ఎక్కడికో వెళ్ళిపోయింది, అదృశ్యం అయిపోయింది. మీ తాత పులిగోర్లు పీకేశారు. అదే అవసరం పుట్టిన మా నాన్న ఊరుకుంటాడా? ఎలుగుబంటి కోర్లు పీకేశాడు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికీ అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
ఇసుక లభ్యతపై పి ప్రశాంతి ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 16 నుంచి ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో 9 డీసిల్టేషన్ పాయింట్స్లో బోట్స్మ్యాన్ సొసైటీల ద్వారా ఇసుక త్రవ్వకాలు ప్రారంభించడం జరిగిందన్నారు. పెండ్యాల పంతలపర్రు ర్యాంపులో 34,000 మెట్రిక్ టన్నుల వరకు ఇసుక అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిరోజు 3 నుంచి 4 జిల్లాలకు ఇసుక లభ్యతను బట్టి సరఫరా చేస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి వారం రోజుల కోసం 65,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రతిరోజు సగటున మెట్రిక్ 13,000 నుంచి 15,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వినియోగదారుల కొరకు సిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్లో డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డి ఫణిభూషణ్ రెడ్డిలు పాల్గొన్నారు. శాండ్ రీచెస్ స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ వెన్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనము అక్టోబర్ 15th వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు. బికాజ్ ఇట్ ఈస్ లైక్ రెయినీ సీజన్. అక్టోబర్ 15 తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్, అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ధవళేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. గత 5 daysగా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి, అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగాం. ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో, అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో 27వ సంవత్సరం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు పాకల ప్రసాద్, గోపాలం పురోహితులు చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆదివారం ఆలయ మండపంలో జరిగిన దంపతుల పూజలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తాతాజీ, ఇసుకపల్లి శ్రీనివాస్, శ్రీపాద మోహన్, నాగార్జున, పిల్లా సతీష్, శ్రీరాములు, అంజీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు పాకల ప్రసాద్ మాట్లాడుతూ లలితానగర్లో గత 27 సంవత్సరాలుగా దేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రేతాయ నమః శ్రీశాయ నమః శ్రీనివాసాయ నమః శ్రీమద్భాగవతాయ నమః రుద్రాయ నమః రుద్రాయ నమః అశోపాశివమోజిన్యే నమః నమః పద్మిన్యా పద్మస్తా పద్మతింద్రమ జిన్యామ పద్మత్యాన పద్మాక్ష పద్మాక్ష. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ప్రతిరోజు భవానీ భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో రోజుకి సుమారు 500 నుంచి 600 మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఆ కృష్ణస్వామి దయతో గురువారం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆదివారం 4వ రోజు కూడా భవానీ భక్తులు భారీగా తరలివచ్చారన్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయం వద్ద ప్రసాద వితరణ జరుగుతుందని, భవానీ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.